ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తూ ఉంటావు? మనం ఇరుక్కోనంత వరకు చేస్తూనే ఉంటాం. అక్కడెవరు ఉన్నారు? ఎవరు లేరు సుమేత, అదంతా నీ భ్రమ. నేను అప్పుడే చెప్పాను కదా ఎవరు ఉన్నారని. చూసావా, నేను చెప్పానుగా ఎవరు లేరు. సార్, మళ్ళీ అలాగే మర్డర్ జరిగింది. రేప్ చేసి తల మీద బలమైన దాంతో కుట్టి చంపేశారు. సార్, మొబైల్ ఫోన్ దొరికింది. అందులో ఒక ఫోన్ తన పాకెట్లోనే ఉంది. ఇది రాబరీ కేసులో లేదు సార్. అన్ని వస్తువులు పెట్టిన చోటే ఉన్నాయి. నాకెందుకో అదే సీరియల్ కిల్లర్ కేసులో అనిపిస్తోంది. కానీ ఈ కేసులో అబ్బాయి కూడా చనిపోయాడు. అజయ్ మా దగ్గర ఏం చెప్పాడంటే వాడి ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళుతున్నానని మాతో చెప్పాడు సార్. కానీ ఇక్కడికి వచ్చిన విషయమే మాకు తెలియదు. ఇక్కడ ఎవరో ఫోన్ చేస్తేనే ఈ విషయం మాకు తెలిసింది. అజయ్, 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 అజయ్. మీనా, 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 కొంచెం శాంతంగా ఉండు. కంగారు పడుకు మన కొడుకు. సుమేధ, 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 లేమ్మా, సుమేధ, సుమేధ. నా కూతురికి ఏమైంది? నా కూతురికి ఏమైంది? సుమేధ. సార్, ఇది ఈ ఊళ్ళో 3 హత్య సార్. అసలు ఈ కేసుని సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది సార్? సార్ 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 ఒకవేళ వాళ్ళిద్దరూ తప్పించుకున్నది అనుకోకుండా జరిగి ఉండొచ్చు, లేదా అజయ్ మరణం ఒక యాక్సిడెంట్గా ఉండొచ్చు. ఈ 3 కేసులకి మధ్యలో ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది. సార్, యూనిస్ ఇంకా సూర్యాని మొక్క మీద దాడి చేశాడు. కానీ అజయ్కి తల వెనకాల దాడి చేశాడు. బహుశా అక్కడ దాడి చేయడం వల్లే అజయ్ చనిపోయినట్టున్నాడు సార్. కిల్లర్కి ఆడవాళ్ళు నచ్చట్లేదు. వాడు ఏ విధంగా ఆడవాళ్ల ముఖాన్ని నాశనం చేశాడని చూస్తే ఆడవాళ్ళంటే అసహించుకుంటున్నాడని అర్థమవుతుంది. సార్, అలాగే ఈ కేసులో ఇంకొక కామన్ అయిన విషయం ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారు. తరువాత భవిష్యత్తులో వాళ్ళు పెళ్లి చేసుకుని అలా ఉన్నారు. సార్, బహుశా ఆ కిల్లర్కి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరో తెలుసుంటారనుకుంటున్నారా? మనోజ్గా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాడు మన కస్టడీలోనే ఉన్నాడు. సార్. సార్, సైబర్ నుంచి కాల్ వచ్చింది. ఈ ఫోన్ నేహా నుంచి వచ్చింది, కానీ అది నేహాది కాదు, హర్షద్ది.
అయితే మనకి సుమేధ దగ్గర నుంచి దొరికిన ఫోను అది నేహాదా? అలా కూడా కావచ్చు. నేను నేహా వాళ్ళ అమ్మతో మాట్లాడాను, కానీ ఈ ఫోన్ నేహాది కాదని చెప్పింది. మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. పట్టుకోగలిగితే పట్టుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సుమేధ సొసైటీలో సీసీటీవీ ఖచ్చితంగా ఉంటుంది. సరే సార్. సార్ ఇలా చూడండి, తను ఇక్కడే మన పక్కనే ఉంది. నేహా ఫోన్ నుంచి క్లిప్పింగ్స్. సార్ మన సందేహమే నిజమైంది. సుమిత దగ్గర దొరికిన ఫోన్ నేహాది. సుమిత ఫోన్ మాత్రమే మిస్ అయింది. అయితే సుమేధ ఫోనే తర్వాత విక్టమ్ ఎవరో మనకి చూపించబోతుంది. వాడు ఇక్కడ వరకు వచ్చాడంటే వాడి ధైర్యాన్ని మనం పొగిడి తీరాల్సిందే. మీరు ఎంతగా ప్రయత్నించినా సరే మీరు నన్ను ఏం చేయలేరా, బికాస్ ఐఎమ్ ద సీఈ ఆఫ్ ది సిటీ. సార్ చూడండి, యూనస్ కిల్లర్ ఎలా ఉంటాడని డిస్క్రైబ్ చేశాడో అచ్చం అలాగే ఉంది. నెంబర్ ప్లేట్ బాగా కనిపిస్తుంది. అది డమ్మీ ఏమో చెక్ చేయి. సరే సార్. వాడి తర్వాత టార్గెట్ని వాడు ఫిక్స్ చేయడానికి ముందు మనం వాడిని వేటాడాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మన ప్రతి మూమెంట్ని వాడు చూస్తూనే ఉన్నాడు. వాడు ముందు వెళుతున్నాడు, మనం వెనక వెళ్తున్నాం. సార్ మీరు ఊహించింది నిజమైంది. ఆ బైక్ నంబర్ ప్లేట్ డమ్మీయే. వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాడు. సార్ నేను ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేశాను. దొంగిలించిన బైక్ డీటెయిల్స్ అన్నింటినీ నేను సేకరించాను. సార్ లాస్ట్ మంత్ 2 బైకులు కనిపించకుండా పోయాయి. అలాగే ఆ రెడ్ కలర్ బైక్ 2వ తేదీన కనిపించకుండా పోయింది, 2 సెప్టెంబర్. సెప్టెంబర్ 2 అంటే హర్షిత మరణానికి 2 రోజుల ముందు. సార్ నేహా పిఎం రిపోర్ట్ ఎగ్జాక్ట్గా సేమ్ సార్. ఎక్సెసివ్ బ్లడ్ లాస్, బ్రెయిన్ ఇంజురీ. అయితే సుమేధ పిఎం రిపోర్టు ఇలాగే వస్తుంది. సార్ ఒక అమ్మాయి బాడీ దొరికింది సార్. హైవే నుంచి లెఫ్ట్ కట్ అయ్యే రోడ్లోనే దొరికింది సార్. సేమ్ ప్యాటర్న్ సార్. మొహం ఫుల్గా డ్యామేజ్ చేశారు. రేప్ చేశారు సార్. బాడీ డీకంపోజ్ అవుతోంది. 10-12 రోజుల మధ్య జరిగింది. అయితే హర్షిత మర్డర్కి ముందే జరిగింది. ఎస్ సార్. సార్ ఈ చుట్టుపక్కల ఎక్కడ మెయిల్ బాడీ కనిపించట్లేదు. నాకు తెలిసి సూర్య ఇంకా యూనస్ రాని తప్పించుకున్నట్టున్నాడు. చూసి భయపడి పారిపోయి ఉండొచ్చు. లేదు షిర్కే, వాడు ఒక ప్యాటర్న్ సెట్ చేశాడు. పారిపోవడానికి ఆడు వదలడు. సార్ ఇక్కడ చూడండి. ప్రియా రాజేష్ కాంబ్లే, ఆదిత్యనగర్. సార్ ఇది లోకల్ అడ్రస్. సార్ ఈ ప్రియా కాంబ్లే సోషల్ మీడియాలో ఫేమస్ సింగర్ సార్. వచ్చే నెల తనకి పెళ్లి ఏర్పాట్లు చేశాం. తన స్నేహితురాలి కలవడానికి వెళ్ళింది, కానీ ఇలా జరిగిపోయింది. నిన్నటి వరకు మేమేమనుకున్నామంటే ఈ రోజు కాకపోతే రేపైనా తిరిగి వస్తుందని మేము అనుకున్నాం, కానీ ఈ రోజు తను చనిపోయిందని చెప్తున్నారు. మీ అమ్మాయి ఇన్ని రోజులుగా కనిపించట్లేదు. మీరు పోలీసులకి కంప్లైంట్ చేయలేదేంటి? కంప్లైంట్ చేశాం సార్. వదినా, నేను విన్నది నిజమేనా? వీళ్ళు తన పేరు సత్యం సార్. ఇతనితోనే ప్రియాకి పెళ్లి నిశ్చయం చేశాం. ప్రియాతో నువ్వు చివరిగా ఎప్పుడు మాట్లాడావు? సార్ 2వ తారీఖు మాట్లాడాను. అప్పుడు చెప్పింది ఫ్రెండ్ని కలవడానికని. కానీ సార్, కానీ ఇదంతా ఎవరు చేసింది సార్? చూడండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 2వ తేదీన మీరెక్కడున్నారు? అమ్మ వాషి వెళ్ళింది, అందుకే నేను ఇంటికాడనే ఉన్నాను. సార్ ఆ ప్రియా లోవర్ మిడిల్ క్లాస్కి చెందిన అమ్మాయి. కానీ గత 7 నెలలుగా తన సోషల్ మీడియాలో స్టార్గా మారింది. దాని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఈ సెప్టెంబర్ తను చాలా ధనవంతుడు సార్. సార్ ఈ కేసు మాత్రం మిగతా కేసులు కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ అబ్బాయి తప్పించుకోవడం, మొబైల్ ఫోన్ దొరకడం, అలాగే స్కూటీ కూడా దొరికింది. సార్ ఇదైతే ఆ కిల్లర్ ప్యాటర్న్ అయితే కాదు. అయినా అన్ని యాంగిల్స్లోనూ చెక్ చేయి. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కానీ 1 సైడెడ్ లవర్ కానీ ఉన్నాడేమో చూడు. వాడా హత్య చేసి ఉండొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి చూడు. ఆ సత్యంని చూడడానికి వెళ్తే అది కూడా కనుక్కో. చుట్టుపక్కల వాళ్ళని కనుక్కో. సత్యం ప్రియా డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సరే సార్. సీసీటీవీలో ఏదైనా దొరికిందా? సార్ ఈ ఏరియా ఫుల్గా చెక్ చేశాను. చుట్టుపక్కల ఎక్కడా కూడా కెమెరాస్ లేవు.
సచిన్ చాలా మంచి కుర్రాడు సార్. ఇల్లు పని తప్ప ఇంకే పని లేదు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు కూడా. ప్రియ ఈ కాలనీకి గుర్తు మేడం. ప్రతి పిల్లలకి రోల్ మోడల్ మేడం. తను అంత ఫేమస్ అయినా అందరితోని మామూలుగానే ఉంటుంది మేడం. మేడం, ప్రియక్కకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను తన కెరియర్ మీదే ఫోకస్గా ఉంది. పెద్దగా సాధించాలనుకుంది. కానీ మా అమ్మా నాన్న తన్ని కంపేర్ చేసి పెళ్లికి ఒప్పించారు. మీ అమ్మాయి ప్రియ పెళ్లికి ఒప్పుకోలేదని మేము విన్నాము. అవును, పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు. తను తన కెరియర్ కోసం ఆలోచించేది. తను కెరియర్ అంటే అది పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు. నేను సపోర్ట్ చేస్తాను. కానీ తను ఒప్పుకోవడం లేదు. అర్థమయ్యేలా చెప్పండి. మా అబ్బాయి తన్ని బాగా ప్రేమిస్తున్నాడు. తన్ని బాగా చూసుకుంటాడు కూడా. ఇందులో 10 లక్షలున్నాయి. మీ అమ్మాయి మా ఇంటి లక్ష్మి అనుకుంటున్నాను. కుదరదని చెప్పద్దు. 10 లక్షలకు ఆశపడి మీ అమ్మాయిని మీరు అమ్మేశారు కదా. అమ్మే లేదు సార్, అలా అనకండి సార్. తన డబ్బుని తన కోసమే యూజ్ చేసుకోవాలనుకుంది. తను ఒక స్టూడియో ఓపెన్ చేద్దాం అనుకుంది. తనకి మంచి చేయాలనుకున్నాం సార్. తను సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాం. సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. సార్ సుమేధ పిఎం రిపోర్ట్. అర్షిత నేహ లాగే అజయ్ మరణం కూడా తల వెనుక బలమైన గాయం తగిలి చనిపోయాడు. యూనస్ ఇంకా సూర్య ఏమంటున్నారంటే హ్యామర్తో కొట్టుంటారని చెప్తున్నారు. సార్ ప్రియా కేసు ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో అసలు ఏ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వలేదు సార్. వాళ్ళ అలాబేస్ చెక్ చేసావా? అవును సార్, నేను ప్రియా వాళ్ళ అమ్మా నాన్నల లొకేషన్ చెక్ చేశాను. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అలాగే సత్యం వాళ్ళ అమ్మ వాషి వెళ్ళింది. యాజ్ పర్ సత్యం విట్నెస్ వాళ్ళింట్లోనే ఉండాలి. నాకేమనిపిస్తుందంటే ఈ విషయాలన్నీ కూడా దేన్నో ఒకదాన్నే కనెక్ట్ చేస్తున్నాయి. కానీ అదేంటో అర్థం కావట్లేదు. పెట్రోలింగ్ పెంచండి. బీచెస్లో, డేటింగ్ సైట్స్లో, కాలనీస్లో ఎక్కడైతే సస్పీషియస్గా మనిషి కనబడితే పట్టుకోండి. ఆ బైక్ వీడియోని అందరికీ సర్క్యులేట్ చేయండి. సిటీలో ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. వాడు హ్యామర్తో తిరుగుతున్నాడు. ఏమంటున్నాను కదా మాట్లాడుకో. ఆగండి, ఆగండి, ఆగబెట్టే ఆగు. ఈ సుత్తితో ఇక్కడ ఎవరిని చెప్పాలనుకుంటున్నావు? అది కాదు సార్, నేను కొట్టలేదు సార్. 2 చెత్తనా కొడుకులు ఎవరినో బెదిరిస్తూ ఉన్నారు సార్. అందుకే నేను వాళ్ళని అలా భయపెట్టాను. ఎవరు మీరు? హలో మామయ్య, ఎన్ని అబద్ధాలు ఆడతావు? సిటీ మొత్తం హంతకుడు తిరుగుతున్నాడు. చేతిలో హ్యామర్తో తిరుగుతున్నాడు. మీరు కూడా హ్యామర్తోనే తిరుగుతున్నారు. అనుమానం వస్తుంది కదా. దీనికి ఒకే ఒక మార్గమే ఉంది. నిజాలన్నిటినీ వివరంగా చెప్పండి. నా కూతురు పేరు నీలిమ. 1 సంవత్సరం క్రితం తన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంది. అప్పుడు ఇదే విధంగా ఎవరో ఒక దొంగ తను వేసుకున్న గోల్డ్ చైన్ని తన పర్సుని లాక్కెళ్ళిపోయాడు. నా కూతురు తనని ఆపాలని ప్రయత్నించింది. కానీ వాడు అన్యాయంగా చంపాడు. ఎందుకు సార్? ఒక బంగారం గొలుసు కోసమా? పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. నేను కూడా పోలీసు వాళ్ళకి ఎంతో చెప్పాను సార్, కానీ ఏమీ ప్రయోజనం లేదు సార్. కానీ వాళ్ళు నాతో చెప్పింది కేసు క్లోజ్ చేస్తామని చెప్పారు. మా జీవితంలో ఇంకా ఒకే ఒక లక్ష్యం ఉంది. ఆ రాక్షసుడు నా కూతుర్ని చంపేశాడు. వాణ్ణి వెతుకుతూనే ఉన్నాం. దొరుకుతాడు కదా, అప్పుడు అడుగుతాను. దొంగలిచ్చినా సరే. అయినా నా కూతుర్ని ఎందుకు చంపావురా అని, ఎందుకు చంపావురా అని. చూడండి, నాకు మీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి. నీలిమా కేసుని రీఓపెన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. కొద్ది రోజుల క్రితం నేను ఒక వ్యక్తిని ఇక్కడ చూశాను సార్. ఒక అతను బైక్ మీద ఇక్కడికి వచ్చాడు. బైక్ పార్క్ చేశాడు. కానీ హెల్మెట్ తీయకుండా తిన్నగా వెళ్ళి కారులో కూర్చున్నాడు. బైక్ ఎక్కడ ఉంది? అదిగోండి, అదే సార్.
సార్ ఇలా చూడండి. వాడి ముఖాన్ని చూసావా? లేదు సార్, అతను హెల్మెట్ తీయలేదు సార్. కార్ నెంబర్ గుర్తుందా? లేదు సార్, కానీ గ్రే కలర్ వ్యాగనార్ సార్. ఓకే, ఓకే సార్. ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి. సార్ తను ఇంకో మర్డర్ చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తాడు, అందుకని మనం ఇక్కడ వెయిట్ చేయలేం కదా. బహుశా ఆ విషయం తనకి తెలుసుండొచ్చు కదా. షిర్కే మనకి ఇంతవరకు ఏ లీడు దొరకలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ముగ్గురు అమ్మాయిల్ని వాడు ఎలా స్పాట్ చేశాడు? ఆ ముగ్గురు అమ్మాయిలు వాడికి తెలుసుండాలి, లేదా వాళ్ళ రిలేటివ్స్ వాడికి తెలుసుండాలి. వాడికి తెలుసు ఆ ముగ్గురు అమ్మాయిలు ఏ టైంలో ఎవరితో ఎక్కడ ఉంటారు అని. అందులోనూ ముఖ్యంగా ఒంటరిగా ఎప్పుడు ఉంటారని తెలుసుకున్నాడు. ఈ ముగ్గురు CDRలో ఖచ్చితంగా కామన్ లింక్ ఉండే ఉంటుంది. దాన్ని వెతుకు. తర్వాత వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయి. సరే సార్. నేహ ఆ రోజు చాలా మూడీగా ఉండేది మేడం. తనకి సడన్గా కోపం వచ్చేస్తుంది, చిన్న చిన్న విషయాలకి గొడవ చేసుకుంటుంది. తర్వాత ఒకరోజు కాలేజీలో ఉన్నప్పుడు కూడా గొడవ చేసింది. నేను ఇషిత ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉన్నాం, అలాగే మేమిద్దరం కలుసుకున్నాం. 25వ తేదీ ఒక కపిల్స్ వచ్చారు పెళ్లి బుకింగ్ కోసం. ఆ రోజు ఎంట్రీ ఇంకా CCTV ఫుటేజ్ కూడా చూడాలి. ఎస్ మ్యామ్. సార్ మన దగ్గర ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ అంకిత నేహ చదివిన సేమ్ కాలేజీలో చదివారు. నేను విచారించాను సార్, వాళ్ళకి సీనియర్ అంట. అలాగే ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేశాను, ఇద్దరు ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నారు సార్. సార్ సుబేదా గురించి నేను చెక్ చేశాను సార్. 25వ తేదీన సుబేదా పెళ్లి కోసం హాల్ బుక్ చేయడం కోసం, తర్వాత తను కూడా మండపం బుకింగ్ కోసం వచ్చాడు. నేను సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చెక్ చేశాను. సుబేదా ఫ్రెండ్ లిస్ట్లో తను లేదు, కానీ సుబేదా ఫియాన్సీ మాత్రం తన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు. నేను వాళ్ళిద్దరి డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాను సార్. సార్ మేము తనని ఫాలో చేస్తూ ఉన్నాం. వాడు బైక్ స్టాండ్కి వెళ్తుంటున్నాడు అనిపిస్తోంది. తర్వాత టార్గెట్ని ఫిక్స్ చేసినట్టున్నాడు సార్. పట్టుకోండి వీడిని, హెల్మెట్ తీరా. క్రైమ్ సీన్లో మాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. నీ ఫింగర్ ప్రింట్స్ దానికి మ్యాచ్ అయ్యాయి. నీ దగ్గర దొరికిన హ్యామర్ ఉంది కదా, అందులో విక్టమ్స్ అందరి రక్తపు మరకలు ఉన్నాయి. ఎందుకు అమ్మాయిల్ని చంపావు? వాళ్ళకి బ్రతకడానికి అర్హత లేదు. నీ మొహాన్ని చూసుకున్నావా? మూవీలో విలన్ కూడా నీకనే స్పాట్ గా ఉంటాడు. అయితే పెళ్లికి ఎందుకు ఓకే చెప్పావు? మీ అమ్మ మా అమ్మ నాన్నకి 10 లక్షలు ఇచ్చారు. ఇలా చూడు సత్యం, పెళ్ళైన తర్వాత నువ్వు నేను భార్యాభర్తల్లా అసలు ఉండలేము. ప్రియా, ప్రియా నువ్వు లేకపోతే నేను చనిపోతాను. అయితే చచ్చిపోరా, నాకెలాంటి బాధ లేదు. ప్రియా, ప్రియా నా మాట విను. డోంట్ టచ్ మీ. హే సత్య, నీకేమైనా పిచ్చా? నన్ను నువ్వు రిజెక్ట్ చేసావు కదా, పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదా. అవునా? అంతే. నీ మోహం చూస్తే నాకు ఇష్టం లేదు. నా ఫేస్ నచ్చలేదా? నా ఫేస్ నచ్చలేదు. సత్య ఏం చేస్తున్నావు? వదలు, వదలదు. సత్య వద్దు. సత్య నేనంటే అస్సలు నచ్చదు కదా నీకు, అలాగే కదా? ఇప్పుడు చూడవే, ఇప్పుడు నీ ఫేస్ ఎలాగుందని. చూడు, ఎవరు చూస్తారు నిన్ను? విలన్ కాదు నేను, హీరో. ప్రియాని పగ తీర్చుకున్నాను. తర్వాత అమ్మాయిలు చూస్తేనే నాకు అసహ్యంగా ఉండేది.
హర్షిత నువ్వు చదివే కాలేజీలోనే కదా చదువుతుంది? అవును. రేను రోడ్ సైడ్లో ఉండే దుకాణాల్లో షాపింగ్ చేసేవాడివిరా. మాలాగా నువ్వు మాల్కి వెళ్ళలేవు. మా నాన్నగారు పొలిటీషియన్, మీ నాన్నేమో ఆటో నడుపుతూ ఉంటాడు. ఇద్దరికి ఎంత డిఫరెంట్ ఉందో తెలుస్తుందా? ఇలా చూడు, ఇంకొకసారి నా ఎదురు పడ్డావంటే నీకు ముఖం పచ్చడైపోతుంది. వెళ్ళే. హర్షిత హీనంగా మాట్లాడింది, అందుకే నంబర్ 1గా ఫిక్స్ చేశాను. మరి నేహ సూర్య ఒకరినొకరు చాలా ప్రేమించారు. కానీ రీయూనియన్ రోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఇందులో తప్పెవరిదని ఎవరికీ తెలీదు. కానీ అందరి ముందు తన బాయ్ ఫ్రెండ్ని చంప మీద కొట్టింది. ఇది చాలా తప్పు సార్. సత్యం, వద్దు వద్దు. నేను నాకు ప్రియాకి పెళ్లి కోసం హాల్ చూడ్డానికి వెళ్ళాను. అక్కడ నేను సుమైదని చూశాను. మీరే కదా చెప్పారు 9వ తేదీన బుకింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయని. ఇప్పుడు లేదని చెప్తున్నారు. మరి ఎందుకు తెరిచి పెట్టుకున్నారు? అందుకే నేను సుమైతాని చంపేశాను. ప్రతి ఒక్క అమ్మాయిని చంపడానికి ముందు నా ఫేస్ని చూపించాను. ఎందుకంటే నేను తెలియాలి కదా, ఒరిజినల్ హీరో తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత అది అజయ్ని చంపాలని అనుకోలేదు, కానీ అతను తిరిగాడు కాబట్టి. కానీ నా హ్యామర్ తల మీద తగిలింది. ఇక్కడున్న ఫోన్ని అక్కడికి అలా ఎందుకు మార్చి పెట్టావు? ప్యాటర్న్ సీరియల్ కిల్లర్ సార్. అందరికీ ఆ విషయం తెలియాలి కదా. ఇదంతా చేసింది ఒకే హీరోని తెలుసుకోవాలి కదా. నాకు దాని గురించి దిగులేదు. నేనేం చేశానో అదంతా సరే. చాలా పొగరు అదంతా ఉండకూడదు సార్. అమ్మాయి అబ్బాయిల్ని తక్కువ అంచనా లేసేది నాకు అది చూస్తే మండుతుంది. నీకు అమ్మాయిలంటేనే చిరాకు కదా. కాసేపు ఆడవాళ్ల పవర్ ఏంటో చూడు. ఇలా చూడు రానే, తల నుంచి కాలి వరకు కట్టి పెట్టి తోలు తీసే. సార్ సార్ నన్ను తుపాకీతో కాల్ చేయండి సార్. అమ్మాయితో కొట్టించకండి సార్. మనిషి బుర్ర ఎలా పనిచేస్తుందో మీరు చూశారు కదా సార్. ఆ సత్యం నిజంగానే ఒక మంచి అబ్బాయి, కానీ తను ఎలా మారిపోయాడు మీరు చూశారు కదా. సత్యం ప్రియా కోపాన్ని, వాడి కాంప్లెక్స్ ని పెద్దగా పట్టించుకోకుండా ఉండుంటే, ఒకవేళ ఆడవాళ్ల మీద వాడికి ఇంత చిరాకు లేకుండా ఉండుంటే ఇటువంటి క్రైమ్స్ చేసుండేవాడు కాదు. మనుషుల అందరిలోనూ దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, మంచి ఉంది, చెడు ఉంది. అందువల్ల ఏది కావాలి ఏది వద్దని ప్రతి మనిషి నిర్ణయించుకోవాలి. రైట్ సార్. రైట్ సార్. సార్ అలాగే శ్రీకాంత్ గారి అమ్మాయి కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. ఓపెన్ చేయండి.